తమిళనాడులో గట్టిగా రెండేళ్ల క్రితమే పార్టీ స్థాపించి సీఎం అయిపోయారు దళపతి విజయ్. తమిళనాడు విజయం ఏపీలో ప్రభావం చూపిస్తుందా అని, అందున జనసేన మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అంతా విశ్లేషించారు. చూస్తుంటే జనసేనలో ఆ ప్రభావం అధికంగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటున్నారు. టీవీకే విజయం తర్వాత పవన్ 2 సార్లు పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఒకటి మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉద్యమి సమావేశంలో పవన్ మాట్లాడిన మాటలు, 2 రాజమండ్రిలో తాజాగా కార్యకర్తలతో ఆయన మాట్లాడిన మాటలు. ఈ రెండు విన్నప్పుడు జాగ్రత్తగా విశ్లేషించినప్పుడు తెలియకుండానే జనసేన మీద విజయ్ పార్టీ ప్రభావం ఉందన్న చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఇలా లేటెస్ట్ గా రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనను ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి అని చావగొడుతున్నారు అని కామెంట్స్ చేస్తారు. పొరుగు రాష్ట్రంలో చేసిన రాజకీయాలు చాలా సుఖంగా తనకి అసూయ కలిగించేంతగా అని ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అదే విధంగా అక్కడ కటౌట్లతో హెలోగ్రామ్స్ లతో ప్రచారం చేసి సీఎం అయ్యారని అన్నారు. ఇక తనను అయితే రోడ్ల మీద ఎక్కించారని ఆయన చెప్పడము ఆలోచించాల్సిన విషయమేనని అంటున్నారు. ఇలా పదే పదే పవన్ నోటి వెంట టీవీకే విజయ్ ప్రస్తావన రావడం జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఉద్యమి పార్టీ సమావేశంలో పవన్ మాట్లాడుతూ ఏపీ వేరు తెలంగాణ వేరు అని అన్నారు. ఈసారి మాత్రం కాస్త ముందుకెళ్లి తనకు సూపర్ స్టార్ డమ్ ఉందని చెప్పుకున్నారు. తనకు సినిమాల్లోని ఉన్న ప్రజాదరణ ఎక్కువ అని పవన్ చెబుతూ సూపర్ స్టార్ డమ్ ఉందని కూడా అన్నారు. తాను ఈ రోజుకి వెనక్కి వెళ్లి సినిమాలు చేసుకుంటే ఓజీ లాంటి హిట్లు ఇవ్వగలను అన్నారు. కానీ తనకు రాజకీయాలు ఇష్టమని అన్నారు. అంతేకాదు తాను ప్రజల కష్టాలను చూసి రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. ఇదే స్పీచ్ లో మరో సందర్భంలో ఆయన 2023లో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు తాను సీఎం కి ప్రయత్నం చేయలేకనా అని కూడా అన్నారు. ఇంకో మాటలో జగన్ అరెస్ట్ అయితే తాను సీఎం అవుతానా అంటూ ప్రశ్నిస్తూ అలాంటి ఎదుగుదల అవసరం లేదని జనసేన తనకు ఎదుగుతుంది అని కూడా ఆయన చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ మాటలను బట్టి విజయ్ పార్టీ ప్రభావం అయితే జనసేన మీద గట్టిగానే ఉందని అంటున్నారు. తనకు సూపర్ స్టార్ డమ్ ఉందని చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి పదవి గురించి చేసిన కామెంట్స్ చూస్తే కనుక రానున్న కాలంలో జనసేన ఆలోచనలు, అసలు రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయో అన్న చర్చ అయితే సాగుతుంది. ఏది ఏమైనా పవన్ చెప్పినట్లుగా ఆయనకు అత్యంత ప్రజాదరణ ఉంది. ఆయన సీఎం మెటీరియల్ అన్నది అంతా అంటున్న మాటే. మరి సంకీర్ణ ధర్మం, కూటమి రాజకీయాలు పవన్ చెబుతున్నట్లుగానే ఏపీలో ఉన్న సామాజిక రాజకీయ నేపథ్యం ఇవన్నీ చూసుకుంటూ జనసేన తగిన వ్యూహం రచిస్తుందా అన్న చర్చ అయితే సాగుతుంది.